ఇక డిసెంబర్ 21వ తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం, పుట్టినరోజు. ఆ రోజు ఆయనకు అత్యంత ఇష్టమైంది, ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి, పేదరికం మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లేదా ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా 27వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. సరే, 638 కోట్ల రూపాయల వ్యయంతో 4,35,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి, ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ, ట్యాబ్లు పంపిణీ 4,35,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి, ఆ పై తరగతి గదుల్లో ప్రతి గదిలోనూ ఒక ఐఎఫ్ఈ చొప్పున 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్ఈలు ఏర్పాటు చేయడానికి గతంలో పోలిస్తే మరింత మెరుగైనటువంటి ట్యాబ్ కెపాసిటీ, విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యూయోలింగ్ యాప్, విద్యార్థుల సందేహాలు నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదొకటి బాగా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని కూడా ఈ నెల 21వ తారీఖున జగనన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు ఈ ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. జనవరి 10 నుండి 23 వరకు ఆసరా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి మోసపోయిన, అబద్ధాలను నమ్మి మోసపోయిన అక్క చెల్లెళ్లకు వారు ఏదైతే రుణపరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో, మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి 4వ సంవత్సరం, అంటే 4 దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4వ దఫా కింద ఇప్పటికే 78,81,000 మంది అక్క చెల్లెమ్మలకు 19,165.28 crores పంపిణీ చేశారు. ఇది జనవరి 10 నుంచి 23 వరకు ఆసరా కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి విడతగా 6,394 కోట్లు, 6,394 కోట్లు జనవరి 10 నుండి 23 వరకు, అంటే అక్క చెల్లెళ్లకు సంక్రాంతి కానుక, అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారి ఖాతాల్లో నేరుగా 6,394 కోట్ల రూపాయలు వేయాలని, నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడం, అక్క చెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది అమలు చేయడం కోసం ఈ తారీఖులు ఎంచుకోవడం జరిగింది. దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అక్క చెల్లెమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రీఎంబర్స్ చేసేటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అమలుపై కేబినెట్ చాలా హర్షాతిరేకాల మధ్య, చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసేటువంటి వారు దీనిపై చాలా విమర్శలు చేశారు. ఇది జరుగుద్దా, జరగదా, ఎంత ఉంది అంత ఉంది, రాష్ట్ర ఖజానాకు లాస్ ఉంది అనేటువంటి మాటలు. ఇవాళ 4వ విడత కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలలో వారు తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు రీఎంబర్స్ చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇది కదా నిజమంటే, ఇది కదా వాస్తవం అంటే, ఇది కదా చేసి చూపించడం అంటే. 4వ విడత కూడా ఆసరా కార్యక్రమాన్ని వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని
వేస్తున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. హర్షాతిరేకాల మధ్యన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది జనవరి 10 నుంచి 23 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండల స్థాయిలో వైఎస్ఆర్ ఆసరా 4 విడత కార్యక్రమం అతి పెద్ద పండుగ మాదిరిగా. అంటే పండుగ ఎలాగ సంక్రాంతి వచ్చింది, మా ఎమ్మెల్యేలకు మాకు కూడా ఒక పండగ. అక్క చెల్లెమ్మలందరితో కలిసి వారి ఖాతాల్లో డబ్బులు పడేటువంటి సమయంలో వారి మధ్యలో జరుపుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు చేయూత కార్యక్రమం, 10 రోజుల పాటు చేయూత కార్యక్రమం. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందించింది. అక్క చెల్లెమ్మలు చేయూత అంటే 18,750 రూపాయలు. ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారత లక్ష్యమే. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. అంటే 45 ఏళ్ళు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పనిచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని, ఇది 4వ విడత కార్యక్రమం. వారికి కూడా వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది 18,750 చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లు గీత కార్మికులు, చర్మకారులు, HIV వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే, సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్, 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు 2,000 కోట్లు అంటే 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేయటానికి, అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్తకంఠంతో ఆనందంగా స్వాగతించడం, ఆయన అభినందించడం, అంటే నిజం పాలన, జవాబుదారీతనం పాలన, నమ్మకం పాలన అని నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 8 రోజుల పాటు పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా మండల స్థాయికి వెళ్ళి పండగ స్థాయి అంటే నేను అన్నాను, జనవరి మాసం అంతా పండగే. 1 పెన్షన్ పెంపు 1వ తారీఖు ప్రారంభం 8 ఉంటుంది, 2వది చేయూత, 3వది 2 ఆసరా 3 చేయూత, 2 ఆసరా 3 చేయూత, 1 పెన్షను, 2 ఆసరా, 3 చేయూత. అంటే అక్క చెల్లెళ్ళ ఖాతాలన్నీ నిండుగా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెళ్లకు పండగ కానుకగా ఇచ్చినటువంటి, ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా పండగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.